హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు పొద్దునే ఒక కొత్తగా ఒక దీక్ష స్టార్ట్ చేశాడు. ఆయన ఆ దీక్ష పేరు పలకడం కూడా రావట్లేదు. నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఈ లాంగ్వేజ్తో, ఈ తెలుగు లాంగ్వేజ్తో. ఈయన ఏం దీక్ష చేస్తా అన్నాడో మరి ఈయన కథ ఏందో చూడాలా. ఈయన నిన్న ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఈ పొలిటీషియన్, ఈ ఆంధ్రలో ఉన్నటువంటి పొలిటీషియన్, ఈయన పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. అంత చిల్లర పాలిటిక్స్ చేస్తూ ఉన్నట్టున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఈయన జనసేన పార్టీ అధినేత. ఆయన మీరే కనుక్కోండి ఈయన ఎవడో, ఈయన ఏం చేస్తాడో, ఈయన కథ ఏందో చూడండి. ఈయన ఇప్పుడు కొత్తగా ఒక అవతారం ఎత్తినట్టున్నాడు. ఈ అవతారం ఏంటంటే, ఈయన హిందూ పరిరక్షణ సమితి ఈయన పెడతాడంట. ఈయన ఒక్కడే ఇప్పుడు హిందువులందరినీ కాపాడేది. ఇంతవరకు నరేంద్ర మోడీ అయిపోయాడు, అమిత్ షా అయిపోయాడు, ఆ పైన ఉన్నటువంటి మోహన్ బాత్ అయిపోయాడు, ఈ ఆర్ఎస్ఎస్ను ఫౌండర్ చేసినటువంటి హెగ్దే అయిపోయినాడు. అందరూ అయిపోయినారు, ఎవరే కానీ లేరు. ఇప్పుడు హిందువులను కాపాడడానికి ఈయన ఒకడే ముందుకు వచ్చినట్టున్నాడు. ఇప్పుడు అంతే, ఇంతవరకు హిందువులను ఎవడు కాపాడలే. ఈయన ఛత్రపతి శివాజీ తర్వాత ఈయన ఇప్పుడు కాపాడేదంతా ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మొత్తం అంతా ఈయననే ఇప్పుడు భుజాన వేసుకొని ఇంకా బయలుదేరినట్టు కనపడతా ఉంది మనకి. ఇంకా మొత్తం సమాజంలో ఆడ ఏమేమి జరిగినా హిందువులకి ఈయన భుజానికి ఎత్తుకునేటట్టున్నాడు. అట్టుంది ఈయన కథ అంతా మనం చూస్తాం. ఈయన ప్రోగ్రెస్ ఎట్లా నడిచింది, ఈయన హిందూ సమాజాన్ని ఇంతవరకు ఎట్లా ఫాలో అయినాడు, ఈయన హిందూ సమాజాన్ని ఏమాత్రం గౌరవించినాడు, ఈయన ఏ విధంగా హిందూ పాలసీస్ను గౌరవించినాడు అన్నది మనం చూద్దాం పాయింట్ బై పాయింట్. ఈయన మొత్తం చరిత్ర అంతా చూద్దాం. ఒక 20 నిమిషాల వీడియో ఉండబోతుంది ఇది. చూడాలి మరి మీరు ఈయన కథ అంతా చూడండి. నేను చెప్తాను ఈయన ఏ విధంగా ఈయన కథ నడిచింది అన్నది. ఈయన పుట్టిన ప్రదేశం కూడా ఈయన 5-6 సార్లు చెప్తాడు. ఈయన ఒకసారి నెల్లూరులో పుట్టినా, తర్వాత బాపట్లలో పుట్టినా, గుంటూరులో పుట్టినా, ఆయన ఏడో వెస్ట్ బెంగాల్లో పుట్టినా, వెస్ట్ గోదావరిలో పుట్టినా అంటాడు. ఈయన మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఈయన ఏడ పుట్టినా అన్నది. ఈయనకే ఐడియా లేదు కాబట్టి మనకు అసలు తెలియదు ఈయన ఎక్కడ పుట్టినాడు అన్నది. అదంతా ఇచ్చిపెట్టండి. ఆ తర్వాత చూస్తే ఈయన హిందూ సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన హిందూ పరిరక్షణ సమితి పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాడు మొత్తం అందరికీ. అంటే ఈ దేశంలో హిందూ పరిరక్షకుడుగా ఈయన ఒకడే ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా హిందూ పరిరక్షకులుగా ఉన్నట్లే ఎవరే కానీ. అరే బాయ్ పవన్ కళ్యాణ్, ఒకసారి ఆలోచించుకో. మేము పుట్టిన సమాజం కానీ, మేము పెరిగినటువంటి సమాజం కానీ కట్టడి హిందూ సమాజం మాది. మేము చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పరిస్థితులు కానీ, మా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు కానీ, మమ్మల్ని పెంచినటువంటి జనాలు కానీ ఏ రోజు కూడా మా దగ్గరికి వచ్చి నువ్వు హిందువురా, నువ్వు హిందువుగానే బతకాలి, నువ్వు హిందువుగానే చనిపోవాలని ఎవరు మాకు చెప్పలేదురా బాయ్. మేము మా చుట్టుపక్కల మాకు సంబంధించిన వ్యక్తులు కానీ, మా విలేజ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళు చేసే పనులు చూసి, వాళ్ళు చేసే పద్ధతులు చూసి మేము నేర్చుకొని ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వ్యక్తులము. సమాజంలో కాసింత చదువుకొని ఇంతవరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. మాకు హిందూ సమాజం గురించి నువ్వేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వేం హిందూ బోర్డు కొత్తగా పెట్టుకొని ఆడ పలక కొట్టుకోవాల్సినంత అవసరము మాకు లేదు. నువ్వు కావాల్సింటే పలక కొట్టుకోవాలనుకుంటున్నావు, వేరే వాళ్ళ కోసం కొట్టు బాగానే ఉంటుంది. కానీ నాకు అర్థం కాదు, హిందూ సమాజం పరిరక్షణ బోర్డు అంటే ఇంతవరకు దేశంలో హిందూ సమాజం పరిరక్షణ బోర్డులు లేవా ఏంటి? నాకు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు కొత్తగా పెట్టే బోర్డు ఏముందిరా బాయ్? నువ్వు పెట్టుకోవాల్సిన బోర్డు ఏంటంటే చంద్రబాబు పరిరక్షణ బోర్డు అని ఒకటి కొత్తది పెట్టుకో, చంద్రబాబు పరిరక్షణ చేసుకో. అంతేగాని నువ్వేం హిందూ పరిరక్షణ ఏం చేయాల్సిన అవసరం లేదురా బాయ్. మా ఊర్లో కానీ, మా తల్లిదండ్రులు కానీ, మా బంధువులు కానీ ఎవరు కూడా మాకి నువ్వు హిందువురా బాయ్, నువ్వు ఈ టైంలోనే గుడికి వెళ్ళాలి, నువ్వు ఈ టైంలోనే దేవునికి దండం పెట్టాలి, నువ్వు ఈ విధంగానే దండం పెట్టాలి దేవునికి, మాకు ఎవరు ఏం చెప్పలేదురా బాయ్. మేము సమాజాన్ని చూసి, మా చుట్టుపక్కల జనాలను చూసి నేర్చుకునేదే. మేము రాయిలో కూడా దేవుణ్ణి చూస్తాము, రాయిలో కూడా మనుషులను చూస్తాం రా బాయ్ మేము మా సమాజంలో. మాకేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లే. నీకు కాసింత సిగ్గు లజ్జ ఉంటే నువ్వు వచ్చిన దారి చూసుకో, ఒకసారి ఎన్నికి వెళ్ళు. నీకు 50 ఏళ్ళలో 52 ఏళ్ళు ఉంటాయి. నువ్వు మొత్తం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి చూసుకో. నువ్వు ఏ విధంగా హిందూ లాస్ని నువ్వు రెస్పెక్ట్ చేసినావు, హిందూ లాస్ని అబాయిడ్ చేసినావు అన్నది నీకు తెలుస్తుంది. నువ్వు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు హిందూ పరిరక్షణ బోర్డు పెడతావా? ఏం పరిరక్షణ బోర్డు పెడతావురా బాయ్? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అనేది చెప్పేసి ఈ దేశం మొత్తం ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో దాదాపు కోట్ల మంది జనాలు ఉన్నారు. అంతకు మించి దానిపైన ఏమన్నా నువ్వు హిందూ పరిరక్షణ బోర్డు ఏం బోర్డు పెడతావురా బాయ్? నాకు అర్థం కాదు. నువ్వు ఓన్లీ ఇప్పుడు బోర్డు పెట్టదలుచుకుంటే, ఏదైనా పెట్టాలనుకుంటే కన్నా నీకెట్లా నీకోసం పనిచేసే, నువ్వు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నావు వాడిని బోర్డు పెట్టుకోడు కొత్తది. సిబిఎన్ పరిరక్షణ బోర్డు అని చెప్పేసి ఒకటి కొత్తది పెట్టు, బాగుంటుంది. సిగ్గుండాలి రొంతన్నా. చేసిందే చిల్లర పని, చేసిందే ఆరోపణ చేసి పనికిమాలని ఆరోపణ చేస్తే ఒక ఆయన
ఆయనకు నువ్వు మళ్ళీ తానా తందానా అనుకుంటా నువ్వు మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడుకుంటా చిల్లర పనులు చేసుకుంటా తిరుగుతా ఉన్నావు మొత్తం దేశం రాష్ట్రం అంతా. కాదు, నీ విషయం చెప్పు, నాకు అర్థం కాదు. నువ్వు హిందూ పరిరక్షణ బోర్డు పెట్టేదానికంటే ముందర నాకు ఒక 4-5 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4-5 క్వశ్చన్లకి నువ్వు 1 by 1 ఆన్సర్ చెప్పు. తర్వాత కావాల్సింటే హిందూ పరిరక్షణ బోర్డు పెట్టుకో, లేదంటే కన్నా లోకేష్ పరిరక్షణ బోర్డు పెట్టు, లేదంటే కన్నా సిబిఎన్ పరిరక్షణ బోర్డు పెట్టుకో. మాకేం ఎలాంటి పంచాయతీ లేదు నీతో. కాకపోతే మాకు ఎవరైతే నువ్వు బోర్డు పెట్టాలని నువ్వు సజెషన్ చేస్తున్నావు నీ మీదనే మాకు డౌట్ వస్తూ ఉంది, నువ్వు హిందువా కాదా అన్నది. నాకు నువ్వు ఒక పాయింట్ చెప్పు 1 by 1. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్న వ్యక్తి వచ్చేసి నందిని అని ఒక ఆమె. నాకు ఎలాంటి ఉద్దేశం లేదు నీ భార్యల పేర్లు చెప్పడానికి, వాళ్ళని డిఫేమ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. నువ్వు ఎందుకంటే పొలిటికల్గా పబ్లిక్లోకి వచ్చినావు కాబట్టి, నువ్వు పబ్లిక్ సర్వెంట్ కాబట్టి నీ పర్సనల్ కూడా మాట్లాడేందుకు మాకు అవకాశం ఉంటుంది. మాకు ఇప్పుడు నీ గురించి మాట్లాడేటప్పుడు నీకు సంబంధించిన వ్యక్తుల గురించి కూడా మాకు మాట్లాడక తప్పని పరిస్థితి. కాబట్టి ఎవరైతే మీరు హర్ట్ అవుతారో ఈయనకు సంబంధించిన వాళ్ళు అసోసియేట్ అయిన వ్యక్తులు మీ అందరికీ మా సైడ్ నుంచి మేమేం చేయలేము, మాకు మాట్లాడక తప్పని పరిస్థితి. ఈయన ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఈయన ఫస్ట్ నందిని అని ఒక వైజాగ్ సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలియదు. ఆయన డేట్లు మొత్తం ఆయన చరిత్ర అంతా నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీడియో చేస్తున్నా. ఈయన పెళ్లి చేసుకున్నాడు బట్టి ఆయన ఈమెను వదిలేసిందా లేదంటే ఈయన ఆయనను వదిలేసాడో తెలియదు మనకి. తెలియకపోతే ఈయన వచ్చేసి వేరే ఆమెతో ఈయన ఇండస్ట్రీలో ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఈ సినిమా యాక్ట్రెస్కి సంబంధించి ఒక ఆమెను ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయన పెళ్లి చేసుకోలే, ఈయన ఉంచుకున్నాడు. పక్కాగా చెప్పాలంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే ఈయన ఒక ఆమెను ఉంచుకున్నాడు. ఒక ఆమెను ఉంచుకొని ఆ ఉంచుకున్న దానికి 2 బిడ్డలు కన్నాడు. 2 బిడ్డలు కని ఉంచుకున్న దాన్ని తర్వాత బిడ్డలు కన్న తర్వాత సమాజానికి 2 బిడ్డలు కన్నా అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి మానం పానం ఏడబోతుందో అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడా 2007లో. నాకు తెలిసినంత వరకు నువ్వు ఏ విధంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ని నువ్వు ఫాలో అవుతున్నావు? ఆమెకి నాకు తెలిసినంత వరకు నువ్వు ఆమెకి డైవర్స్ ఇచ్చి తర్వాత ఈమెను ఉంచుకున్నావా? డైవర్స్ ఇవ్వకుండానే ఆమెను ఉంచుకున్నావా? రేణుదేశాయ్ అనే ఆమెను ఉంచుకొని ఆమెతో 2 బిడ్డలను కానీ నువ్వు పెళ్లి కాకోకుండానే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇదేమన్నా చెప్తా ఉందా? నాకు తెలియదు. మొత్తం హిందూ మ్యారేజ్ యాక్ట్ నేను చదవలే. నాకు తెలిసినంత వరకు హిందూ సమాజం ప్రకారం ఎవడు కూడా ఇట్లా చేయడు. హిందూ సమాజం నేను చూసిన ప్రకారంలో నా విలేజ్లో కానీ నేను చూసుకున్న సమాజంలో కానీ నేను స్కూల్లో ఇట్లా ఎవడే కానీ పెళ్లి చేసుకోకుండా ఉంచుకున్న దానికి పిల్లలు కానీ మళ్ళీ తర్వాత పబ్లిక్ వచ్చి అనౌన్స్ చేసి వీళ్ళు నా పిల్లలు అని చెప్పేసి తర్వాత వాళ్ళ పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకొని ఇంత వెకిలిగా నువ్వు హిందూ సమాజాన్ని అవులే చేసి హిందూ కల్చర్ గురించి నువ్వు మళ్ళీ ఇప్పుడు హిందూ పరిరక్షణ గురించి ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇది ఓకే, ఇంతవరకు జరిగింది. ఫస్ట్ ఆమెకి నువ్వు డైవర్స్ ఎప్పుడు ఇచ్చినావో తెలియదు. ఇవి మా సైడ్ నుంచి డౌట్స్. ఈ డౌట్స్కి నువ్వు ఆన్సర్ చేస్తావు అని చెప్పేసి ఆశిస్తున్నాం మేము. నువ్వు ఫస్ట్ ఆమెకు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆమెకి ఎప్పుడు డైవర్స్ ఇచ్చినావు? ఎప్పుడు డైవర్స్ ఇస్తే తర్వాత నువ్వు సెకండ్ ఆమెని ఉంచుకున్న ఆమెకి ఫస్ట్ బాబు పుట్టించుకున్నావు కదా, ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత డైవర్స్ ఇచ్చినావా? అంతకంటే ముందుగానే డైవర్స్ ఇచ్చినావా? అంతకంటే ముందుగానే డైవర్స్ ఇచ్చింటే ఇంకా నీ నువ్వు సావు మేమే చేయలేము. తర్వాత డైవర్స్ ఇచ్చింటే ఇది ఎట్లా వస్తుంది? ఇది హిందూ పరిరక్షణ కిందకి ఎట్లా వస్తుంది? నాకు అర్థం కాలేదు. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ అగనెస్ట్ కాదా? సమాజంలో ఉన్నటువంటి మొత్తం హిందూ సమాజానికి సంబంధించినటువంటి మొత్తం జనాలందరూ చెప్పాలి ఈ విషయం. ఇప్పుడు తర్వాత మళ్ళీ 2వ బిడ్డను కన్నావు. 2వ బిడ్డను కన్న తర్వాత పబ్లిక్గా వచ్చి ఈయన పెళ్లి చేసుకున్నాడు మొత్తం రేణుదేశాయ్ని. అంతవరకు ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఏదో మిస్టేక్ జరిగింది అనుకో. ఇప్పుడు 2వ ఆమెను పెళ్లి చేసుకున్నావు అఫీషియల్గా. ఫస్ట్ ఆమెకు విడాకులు ఎప్పుడు ఇచ్చినావో తెలియదు. మొత్తానికి విడాకులు ఇచ్చిన తర్వాత 2వ ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు తెలిసినంతవరకు హిందూ మ్యారేజ్ యాక్ట్ని ఫాలో అయింటే కన్నా ఓకే. ఫాలో అయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఆమెకి ఇప్పుడు రేణుదేశాయ్ అనే ఆమెకి 2 బిడ్డలు కన్నావు. తర్వాత 2007లో పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. ఈమెతో సంసారం చేస్తుండగానే తర్వాత మళ్ళీ 3వ ఆమె లైన్లోకి వచ్చింది. ఈ 3వ ఆమె లైన్లోకి ఏంది పంచాయతీ అంటే ఈమె వచ్చేసి 3వ ఆమె లైన్లోకి వచ్చింది. ఈ 3వ ఆమె ఎవరితో నడిపినావు అన్నది కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. ఒక పక్కేమో నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆమె పూనం కౌర్ నెత్తినోరు బాదుకుంటుంది. ఆల్రెడీ కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఆ ఆర్టికల్స్ బేసిస్ మీద నేను వీడియో చేస్తున్నా. ఆ ఆర్టికల్లో క్లియర్గా ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూనం కౌర్ని వాడాడు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తూ ఉంది. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈవెన్ కొన్ని మెయిన్ న్యూస్ పేపర్స్లో కానీ ఆర్టికల్స్ వచ్చినట్టున్నాయి ఆ టైంలో.
లేదా తర్వాత ఇంకొక ఆమె అఫీషియల్గా అంటే కన్నా అఫీషియల్గా కూడా కాదు. ఇప్పుడు రెండో ఆమెతో సంసారం చేస్తుండగా రెండో ఆమెకి 2 బిడ్డలు పుట్టించిన తర్వాత మూడో ఆమెకి ఒక పిల్లని పుట్టించాడు. ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఈమె రెండో ఆమెకు తెలియదు. ఆమెకి మూడో ఆమెకు బిడ్డ పుట్టిందనేది రెండో ఆమెకు తెలియదు. ఆమె మూడో ఆమెను ఈయన పెళ్లి చేసుకోలే. రెండో ఆమెకు తెలియకోకుండా మూడో పెళ్ళానికి కాదు, మూడో ఆమె ఉంచుకున్న ఆమెకు పిల్లదాన్ని పుట్టించాడు. ఉంచుకున్న ఆమెకు పిల్లదాన్ని పుట్టించి రెండో ఆమెకు తెలియకోకుండా అది సమాజానికి తెలియంగా మీడియా ద్వారా అప్పుడు బయటకు వచ్చి ఈయన ఏం చెప్తున్నాడు, రేణు దేశాయ్తో నేను విడిపోతున్నాను, రేణు దేశాయ్కి నేను విడాకులు ఇస్తున్నాను అని చెప్పేసి రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చినాడో లేదో తెలియదు. తర్వాత మూడో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె మూడో ఆమె ఎవరంటే ఈమె రెండో ఆమె వచ్చేసి ఈమె మహారాష్ట్రకు సంబంధించిన ఆమె, పూణేకి సంబంధించిన ఆమె. ఈ మూడో ఆమె ఏకంగా రష్యాకు సంబంధించిన ఆమె, రష్యా ప్రాంతానికి సంబంధించిన క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన ఆమెను తీసుకొచ్చి ఈయన హిందూ పరిరక్షణ బోర్డు పెట్టాలంటున్నటువంటి ఈ వ్యక్తి, ఈయన హిందూ పరిరక్షకుడు. ఈయన వచ్చేసి మూడో ఆమెను పెళ్లి చేసుకొని ఫస్ట్ మళ్ళీ ఒక కూతురు కొనేట్టున్నాడు, పోలినా అంట ఆమె పేరు, ఆ పిల్లదాని పేరు. రెండో ఆమె పేరు ఆమె ఏదో నవనోవిచ్చో ఏదో పెట్టాడా రెండో పిల్లగాని పేరు. మొత్తానికి మూడో పెళ్లి దగ్గర ఆగింది ఇప్పుడు పంచాయతీ. నువ్వు కనీసము హిందూ మ్యారేజ్ యాక్ట్ని ఏమాత్రం కూడా గౌరవించినటువంటి వ్యక్తి, హిందూ సమాజాన్ని ఏమాత్రం కూడా గౌరవించినటువంటి వ్యక్తివి నువ్వు హిందూ సమాజం ఉద్దోరకుడుగా నువ్వు బయలుదేరుతుంటే కాసింతన్నా సిగ్గు లజ్జ ఉండాలి పవన్ కళ్యాణ్. ఈ దాదాపు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. కనీసము ఏదన్నా కొద్దిగా ఫాలో అవ్వాలి కదా. కొద్దిగా ఇప్పుడు చూస్తూ ఉంటే దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో మొన్నటి వరకు ఏదో స్టేట్ లెవెల్ వరకు ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు నేషనల్ దాటిపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి నువ్వు పోయి చూసావు అనుకో, ధ్రువరాత్రి నువ్వు కన్నా ట్విట్టర్ చూసావు అనుకో, దాదాపు అగ్గి తెగుతున్నాడు, నేను క్లియర్గా అగ్గి తెగుతున్నాడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద. చూసావు అనుకో ఆ మాత్రం ఓ రేంజ్లో ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అవి చూస్తే కానీ నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్తా ఉన్నావు మళ్ళీ సిగ్గు లేకుండా హిందూ సమాజం గురించి మాట్లాడతా. నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు చెప్తా ఉన్నావు నువ్వు ఏ సమాజంలోనైనా అన్యాయం జరిగితే నేను క్వశ్చన్ చేస్తా అంటావు. ఏం క్వశ్చన్ చేస్తావా నువ్వు? మణిపూర్కు సంబంధించి నువ్వు ఏ రోజైనా క్వశ్చన్ చేసినావా? మణిపూర్లో దాదాపు తగలబడిపోయింది కదా మొత్తం సమాజం అంతా. ఒక సమాజాన్ని ఇంకొక సమాజము, ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు ఇంకొక వర్గానికి సంబంధించిన ప్రజల్ని తగలబెట్టినారు కదా. పట్టపగులు ఆడవాళ్ళని మానభంగాలు చేసి వాళ్ళ ఇండ్లను కాల్చి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని కాల్చుతూ ఉంటే కనీసం ఏ రోజైనా ఒక ట్విట్ వేసినావా నువ్వు? ట్విట్టర్లో పనికిమాలిన పనులు చేసుకోవడానికైతే నీకు టైం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏదో దీక్ష చేస్తాను అంటే ఏమి దాన్ని దీక్ష చేస్తాను నువ్వు? నాకు అర్థం కాదు. ఎవరి కోసం దీక్ష చేస్తాను? అరే భయ్, లడ్డు పంచాయతీ నడిపింది మీరు, లడ్డు పంచాయతీ నడిపింది మీ వాడు. నిన్ను రూల్ చేసేటోడు చంద్రబాబు అనేటోడు లడ్డు పంచాయతీ స్టార్ట్ చేసినాడు. లడ్డు పంచాయతీలో లడ్డులో నాణ్యత కోల్పోయిందని చెప్పేసి నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మీరు నెపం నెట్టేసి, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మొత్తం ఒక అర్ధగంట 45 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో మిమ్మల్ని అందరినీ కాల్చిపడిగాడు కదా. ఆ పక్క నుంచి ఈ పక్కకు 45 నిమిషాల పాటు ఊచకోతే కదా. ఊచకోత తర్వాత మీరు ఎందుకు సైలెంట్ అయిపోయినారు మొత్తం అందరూ? ఎందుకు సిబిఐకి ఇవ్వట్లే మీరు కేసునిది? సిబిఐకి ఇస్తే సెంట్రల్ బోర్డ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిందనుకో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం జరిగింది ఏంది కథ అనేది మొత్తం అంతా చెప్తారు కదా, వాళ్ళ హిస్టరీ అంతా. ఇవ్వండి ఒకసారి సిబిఐకి తెలుస్తుంది. సిబిఐకి ఇవ్వండి. ఎందుకు కేసు ఇప్పుడు కొత్తగా కొత్త టర్న్ తీసుకుంటా ఉన్నారు ఈ కేసులో? సిగ్గు లజ్జ ఉండాలి కాసింతన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆయన ఎవరో పివిఎస్ శర్మ అని ఒక ఆయన ఉంటాడా, మామూలుగా స్టేట్ వైడ్ కాదు నేషనల్ వైడ్ అటాక్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. చూసుకో ఒకసారి పివిఎస్ శర్మ ట్విట్టర్ చూసుకున్నారనుకో, ఉచ్చలు పడతాయి నీకు. అట్లే అగ్గి తెంగుతున్నాడు అట్లే ట్విట్టర్లో మిమ్మల్ని. కాసింతన్నా సిగ్గు లజ్జ లేకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటా మళ్ళీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పొద్దున్నే చెప్తా ఉన్నాడు ఈయన ఏదో దీక్ష చేసుకున్నాయంటే ఆయన గుంటూరు డిస్టిక్లో ఏడో వెంకటేశ్వర స్వామి గుడిలో. నువ్వు ఏడన్నా దీక్ష చేసుకోవా స్వామి, మాకేం సంబంధం ఏం లేదు నీ దీక్షతో కానీ నీ పార్టీతో కానీ. నువ్వు మాట్లాడే మాటలు కొంత జాగ్రత్తగా మాట్లాడు. రెండో పంచాయతీ ఏంటంటే, నువ్వు ఏదైతే ఇది చెప్తా ఉన్నావో హిందూ పరిరక్షణ సమితి అని, ఫస్ట్ నువ్వు పరిరక్షణ చేసుకో, నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. దాదాపు ఇప్పుడు 3వది అయిపోయింది, ఇంకేమన్నా 4వది 5వది పంచాయతీ ఏమన్నా మొదలు పెడతావేమో తెలియదు మాకే. ఆల్రెడీ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కొన్ని న్యూస్ వస్తూ ఉన్నాయి. దాని బేసిస్ మీద అనేది చెప్తున్నాను నేను. నా దగ్గర ఏం ప్రూఫ్స్ ఏమి లేవు. ఇక్కడ వరకు ఆగితే కన్నా మర్యాద ఉంటుంది, లేదంటే ఇంకా 4-5 పోయినా ఇంతకంటే అవలేని ఆడుకుంటావు నాకు తెలిసినంత వరకు. నువ్వు
ఆల్రెడీ ధ్రువరాత్రి కూర్చొని రెడీగా ఉన్నట్టున్నాడు, రోజు 4-5 ట్వీట్లు వేసి అగ్గి దింగుతున్నాడు నిన్ను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద. ఒకసారి చూసుకో తెలుస్తుంది నీ పరిస్థితి ఎట్లుంటుందో, నీ ఫేమ్ ఎట్లుంటుందో. ఇంత సిగ్గుమాలినిగా దాదాపు నిన్ను వదిలిపెట్టి పడదంగి సిబిఎన్ సైడ్ అయిపోయినట్టున్నాడు. లోకేష్ నిన్న రాత్రికి సైడ్ అయ్యాడు, సిబిఎన్ మొన్న రాత్రికి సైడ్ అయ్యాడు. భారతీయ జనతా పాటు వాళ్ళకేడా అంటుకుంటుందని వాళ్ళు సైడ్ అయిపోయారు. నిన్ను మాత్రం కూర్చోబెట్టారు సెంటర్లో. నిన్నే అగ్గి దింగుతారు లాస్ట్కి జనాలందరూ కలిసి. నీ ఫేమ్ని కాల్చిపడదంగుతారు. కాసింతన్నా ఇది ఉండాలా ఏదైనా మాట్లాడేటప్పుడు. 4-5 గంటలకు ఇంతకుముందు ఎప్పుడో ఏందేందో చెప్తా ఉంటే నేనంతా సిపిఎం సిపిఐ, నేనంతా బిఎస్పి, నాకు బిఎస్పి అధినేత దేవత అని చెప్పేసి ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క ఎలక్షన్స్కి ఒక్కొక్క కథలు ఆడుతుంటావు. ఆయన నీలాగా మాటలు మార్చేటోడు కానీ నీలాగా ఊసరబిల్లి ఈ దేశంలో ఎవడే కానీ ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.